నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. జగన్ గారికి షర్మిలా గారికి మధ్య ఉన్న రాజకీయ వైరం నిజమేనా? లేదు ఏదన్నా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందా? జగన్ గారు కోవర్ట్గా షర్మిలా గారు పనిచేస్తున్నారా? నిజంగానే షర్మిలా గారు జగన్ గారితో విభేదించి పనిచేస్తున్నారా? చాలామందికి వస్తున్న డౌట్ ఇది. దీన్ని క్లియర్ కట్గా నిజాలేంటి అని చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను నేను. వాస్తవానికి షర్మిలా గారికి జగన్ గారికి మధ్య గ్యాప్ ఎక్కడొచ్చింది? నిజంగానే జగన్ గారు అధికారం నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారా? చంద్రబాబు గారు అధికారంలో రావాలని కోరుకుంటున్నారా? లేదా ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారా? ఈ విషయాన్ని మీ ముందు వివరించడానికి వచ్చాను. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న తగాదని మీకు ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ తగాద వచ్చిందనేటువంటిది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టే సమయంలో షర్మిలా గారు జగన్ గారికి ఎంత అండగా ఉన్నారో తెలుసు. ఆ రోజు ఆమె పాదయాత్ర కూడా చేశారు. నాకు తెలిసి 3000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక మహిళగా షర్మిలా గారిని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఆమె చేసిన పాదయాత్ర జగన్ గారికి చాలా ఉపయోగపడింది. ఆ రోజు అక్రమాస్తుల కేసులో జగన్ గారిని జైల్లో పెట్టినప్పుడు నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక సానుభూతిని జనంలో పంపించే దానికోసం షర్మిలా గారు ఆ రోజు చాలా ప్రయత్నం చేశారు. అదే జగన్ గారికి ఒక పార్టీ ఎమర్జీ కావడంలో తను రాజకీయంగా నిలదొక్కోవడంలో చాలా ఉపయోగపడింది. వాస్తవానికి ఆ రోజు వరకు షర్మిలా గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆమె ఎప్పుడు రాజకీయాలు మాట్లాడినామో రాజకీయాలు తిరిగినాము కాదు. కానీ వన్స్ తన అన్న కుటుంబం ఇబ్బందులు ఉన్నప్పుడు కుటుంబ ఇబ్బందులను గమనించేసి ఆమె రాజకీయాల్లోకి వచ్చేసి జగన్ గారి తరఫున మాట్లాడారు. కానీ ఎప్పుడైతే 2014లో వైసీపీ 67 స్థానాలతో అపోజిషన్లోకి వచ్చింది, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది, అప్పుడు తను రాజ్యసభ అడిగారు మన జగన్ గారిని. ఆ రోజే ఇస్తానని చెప్పేసి అన్నారు. వాస్తవంగా 67 స్థానాలు ఉన్నాయి, రాజ్యసభ ఇవ్వచ్చు. కాబట్టి పార్టీలో అయినా కీలకమైన పదవి అడిగారు. కానీ ఇస్తానని చెప్తూ కాలేపం చేస్తుంటారు తప్ప ఏ రోజు షర్మిలా గారికి ఒక కీలకమైన బాధ్యత ఒప్పచెప్పలేదు వాస్తవానికి. కానీ ఆమె ఓపిక పడుతూ వచ్చింది. అన్ని ఇయ్యాలి కాపుతే రేపు నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటూ వచ్చింది. కానీ ఆస్తుల మధ్య తగాదాల్లో కూడా జగన్ గారి వైఖరి షర్మిలా గారికి నచ్చలేదు. వాస్తవానికి ఆస్తుల పంపకాల విషయంలో కూడా వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులో చెరి సమానం అని చెప్తూ వచ్చేవాళ్ళంట. కానీ వాళ్ళ ఆస్తులు చెరి సమానం కాదుగా, తన వాటా కూడా తనకి ఇవ్వలేదని చెప్పేసి షర్మిలా గారు చాలాసార్లు ఆవేదన చెందుతూ వాళ్ళ కుటుంబ పెద్దలతో వాపోయినటువంటి విషయం, వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ జరిగిన విషయం, పంచాయతీలో కొంత షర్మిలా గారికి అప్పచెప్పాలని ఒప్పందం జరిగిన విషయం, ఒప్పందాన్ని కూడా జగన్ గారు ఉల్లంఘించారనేది షర్మిలా గారి ఆవేదన. అయితే సరే, ఆస్తుల తగాదాలు అవంటుంటే 2014 ఎన్నికల దగ్గరికి వస్తున్న సమయంలో మీ అందరికీ తెలుసు, షాకింగ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఎందుకు జరిగింది అంటే వాస్తవానికి కడప ఎంపీ స్థానం కాడ జరిగింది. కడప ఎంపీ స్థానాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు వేరు, వివేకానంద రెడ్డి గారు వేరు అని రాజకీయంగా చూడలేం. కడప జిల్లాలో ఎవరినంటే చెప్తారు, వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు, ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళు, అన్నదమ్ములు అయినప్పటికీ ఏ రోజు మనస్పర్ధలు రాలే వాళ్ళకి. సో వివేకానంద రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే కడప ఎంపీ స్థానం మన కుటుంబంలోనే ఉండాలి, బయటకు పోవడానికి వీల్లేదు. ఐదర్ నాకు ఇవ్వండి, నేను పోటీ చేస్తాను కడప ఎంపీగా, నాకు ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే వైఎస్ షర్మిలా గారికి ఇవ్వండి అని చెప్పేసి మన వివేకానంద రెడ్డి గారు జగన్ గారి ముందు ప్రపోజల్ పెట్టారు. కానీ దాన్ని జగన్ గారు బేఖాతరు చేసి వాస్తవంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఎవరైతే వైఎస్ భారతి గారి బంధువులు మేనమామ ఉన్నారో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆమె వైఎస్ భారతి గారి చక్రం తిప్పారు. వాస్తవానికి ఆమె సూచన మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కేటాయించడానికి సిద్ధమయ్యారు. అక్కడే వాళ్ళ కుటుంబంలో పెద్ద గొడవలు జరిగాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అడ్డు వస్తున్నారనే కారణంతో ఆయన హత్య చేశారని చెప్పేసి షర్మిలా గారు కానీ లేదా వైఎస్ సునీత గారు కానీ, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె కానీ భావిస్తూ ఉన్నారు. న్యాయ పోరాటం ఆమె చేస్తూ ఉన్నారు. షర్మిలా గారు కూడా సునీత గారికి మద్దతు ప్రకటించారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో కడప ఎంపీ స్థానం వైఎస్ షర్మిలా గారికి ఇవ్వకపోవటం మీద కూడా వైఎస్ షర్మిలా గారు ఆ రోజే హట్ అయ్యారు. వాస్తవానికి సరే, అయినప్పటికీ కూడా అధికారం వచ్చే సమయం, రోడ్డు మీదకి వచ్చి కుటుంబాన్ని లాగేస్తే అది వచ్చే అధికారం పోయే అవకాశం ఉంది కాబట్టి అన్న ఇయ్యాలి కాబట్టి రేపు నాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఓపిక పట్టారు వాస్తవానికి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఎంక్వైరీని ప్రాపర్గా జరిపించకపోవటం కానీ, తర్వాత వైఎస్ సునీత గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, తర్వాత తనకు రాజకీయంగా ఏ పదవి కేటాయించకపోవటం కానీ 2019లో మీ అందరికీ తెలుసు 151 స్థానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అంత మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇవ్వడం చిన్న విషయం, కానీ రాజ్యసభ ఆమెకి ఇవ్వలేదు. ఒకటి కడప ఎంపీ విషయంలో అన్యాయం జరిగింది, తర్వాత రాజ్యసభ విషయంలో అన్యాయం జరిగింది, తర్వాత పార్టీలో కీలక పదవి విషయంలో అన్యాయం జరిగింది. అది కాక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తుని జగన్ గారు ప్రభావితం చేయడం కూడా అక్కడ షర్మిలా గారు చాలా హర్ట్ అయ్యారు. వాస్తవానికి అక్కడే సునీత గారు జగన్ గారితో విభేదించి ఆమె సపరేట్గా న్యాయ పోరాటం
చేస్తూ ఉన్నారు, ఈరోజుకే చేస్తూ ఉన్నారు. ఏపీ సిబిఐతో నమ్మకం లేదని తెలంగాణ సిబిఐకి కూడా కేసులు మార్పించుకున్నారు. ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు వాస్తవానికి. సో సునీత గారికి షర్మిల గారు కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. సరే, షర్మిల గారి విషయం మళ్ళీ ఒకసారి వద్దాం. షర్మిల గారు అక్కడ అట్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే తనకు రాజ్యసభ ఇవ్వకపోగా రిలయన్స్ కుటుంబానికి ఒక రాజ్యసభ పదవిని ఏపీ నుంచి ఇచ్చారు వాస్తవానికి అక్కడ షర్మిల గారు చాలా విభేదించారు జగన్ గారితో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి మన రిలయన్స్ అధినేతల కారణం సోనియా గాంధీ గారు రిలయన్స్ అంబానీ గారు కలిసే రాజశేఖర రెడ్డిని చంపారు. ఇది జగన్ గారు అంటే పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, సాక్షి పేపర్ కానీ, సాక్షి మీడియా కానీ చేసినటువంటి కథనాలు, వార్త బ్యానర్లుగా రాశారు ఇది. సో రిలయన్స్ కుటుంబం మీద మనమే ఆరోపణ చేసి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వటం ఏంటి, నాకు ఇవ్వకపోగా రిలయన్స్ కుటుంబానికి ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి ఆ రోజు షర్మిల గారు జగన్ గారితో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారంట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇద్దరు గ్యాప్ చాలా పెరుగుతూ వచ్చింది వాస్తవానికి. అది పీక్ అనమాట. ఆ గొడవ చాలా పీక్స్కి తెలిసింది వాళ్ళిద్దరి మధ్య గొడవని. కానీ ఎప్పటికప్పుడు కుటుంబ పెద్దలు వాళ్ళ మధ్య రాజీ కుదురుస్తూ ఉన్నారు. అయోధ్య రామరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఇలా వైఎస్ విజయమ్మ గారు కానీ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తూ ఉన్నారు. కానీ జగన్ గారు సయోధ్యలో వచ్చినటువంటి అంశాల బట్టి ఎప్పటికప్పుడు విభేదిస్తూ వాటి ఉటంకిస్తూ ఉన్నారు. దాన్ని షర్మిల గారు ఎప్పటికప్పుడు హర్ట్ అవుతూ ఉన్నారు. సో ఇక జగన్ గారితో తాడో పేడో తేల్చుకొని తన రాజకీయ జీవితం, తన ప్లాట్ఫామ్ తను ఎంచుకోవాలని చెప్పేసి షర్మిల గారు డిసైడ్ అయ్యారు. కాకపోతే ఇక్కడే షర్మిల గారు భయపడ్డారు వాస్తవానికి. ఎందుకంటే వైఎస్ లెగసీని జగన్ గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం పార్టీ పెట్టడం వల్ల నాకు ఏమరికి ఉపయోగం ఉంటుంది, నేను ఎమర్జీ కాగలనా లేదా, జగన్ గారికి వ్యతిరేకంగా నేను ఎమర్జీ అయ్యే పరిస్థితి ఈ రోజుల్లో ఉందా లేదా అన్న కాడ తను అటు ఇటుగా ఆలోచించేసి సరే తన సొంత ప్లాట్ఫామ్ తెలంగాణలో పెట్టుకుందామని చెప్పేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పేరుతోటి ఒక కొత్త పార్టీని పెట్టుకున్నారు. పాదయాత్ర చేశారు, ఫైట్ చేశారు, కేసీఆర్ వ్యతిరేకంగా తిరిగారు. కాకపోతే తనని ఆంధ్ర బిడ్డగానే చూస్తూ ఉన్నారు. వాస్తవానికి పాలేరు నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ పోటీ చేద్దామని అనుకున్నారు. పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. అంతా మనకు తెలుసు వాస్తవానికి. కానీ పార్టీ నడిపే పరిస్థితి లేదని అర్థమైన తర్వాత సో కాంగ్రెస్ పార్టీని విలీనం చేద్దాం అనుకున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం అనేటువంటి విషయాన్ని ఆమె గుర్తు తెచ్చుకొని రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధం అని చెప్పేసి అన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇప్పుడు ఎన్నికలు జరిగే సమయంలో వైఎస్ఆర్టీపీని కనుక మన కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంటే షర్మిల గారిని బూచిగా చూపించే కేసీఆర్ గారు మరో సెంటిమెంట్ అస్త్రాన్ని పండిస్తారు. గత ఎన్నికల్లో ఏదైతే 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుని చూపించి సెంటిమెంట్ని క్రియేట్ చేశారు కేసీఆర్ గారు. ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని గెలిచారు. సెంటిమెంట్ని పండించడంలో కేసీఆర్ గారు సిద్ధాస్తుడు. కాబట్టి కేసీఆర్ గారి చేతికి అస్త్రం ఇవ్వద్దు అని చెప్పేసి హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి గారు వాపోయేసరికి హైకమాండ్ షర్మిల గారి పార్టీ విలీనాన్ని తాత్కాలికంగా ఆపింది. ఆ రోజే షర్మిల గారిని అడిగింది, మీరు ఏపీలో బాధ్యతలు చూడాలి, మీకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తాం, మేము మీ అన్న మోసం చేసినా కానీ మేము ఇస్తాం రాజ్యసభ అని చెప్పేసి డీకే శివకుమార్ గారు ఆ రోజు ప్రపోజల్ చెప్పారు. కానీ వాస్తవానికి షర్మిల గారు ఏపీ రాజకీయాల వైపు చూడటానికి ఆమె ఇష్టపడలేదు ఆ రోజు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల్లో ఆ రోజు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టే రోజు జగన్ గారు కొంతమందిని కొత్త పార్టీ పెట్టొద్దు, కుటుంబాన్ని రోడ్డు మీద రాగొద్దు, విభేదాలు ఉన్నట్టు బయట చూపించొద్దు అని చెప్పేసి కొంతమందిని సయోధ్య కోసం షర్మిల గారి దగ్గర పంపించారు. ఆ రోజు సయోధ్య కోసం వచ్చింది ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఆ రోజు జగన్ గారి తరఫున వచ్చారు షర్మిల గారి దగ్గరికి, మీరు పార్టీ పెట్టొద్దు అని అడగడానికి వచ్చారు. కానీ ఆ రోజు వాళ్ళ మాటలు కూడా వినకుండా తన పార్టీ పెట్టారు వాస్తవానికి. కానీ ఇప్పుడు ఎందుకు ఆ మనసు మార్చుకొని ఏపీ రాజకీయాల వైపు వెళ్తున్నారు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒకప్పుడు జగన్ గారి తరఫున షర్మిల గారి దగ్గరికి వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయనే వచ్చేసి ఇప్పుడు అమ్మా మీరు పార్టీ అంటే కొత్త పార్టీ పెట్టే పరిస్థితి ఏపీలో లేదు కాబట్టి మళ్ళీ మన పాత కాంగ్రెస్ని బతికించుకుందాం, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ టచ్లో ఉన్నారు, మీ పార్టీ విలీనానికి రంగం సిద్ధమైపోయింది, మీరు ఏపీకే రండి, ఏపీకి వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా రాజకీయ సమీకరణ నిర్మించండి. 2024కి ఇప్పటికిప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని ఎమర్జ్ చేయలేం ఏపీలో, వాస్తవం కిల్ అయిపోయి ఉంది అక్కడ. కానీ 2029 లక్ష్యంగా మనం పోదాం. ఎందుకంటే మా పొలిటికల్ భవిష్యత్తులు కూడా జగన్ గారు పనంగా పెట్టారు తన రాజకీయ స్వార్థం కోసం. చాలామంది ఎమ్మెల్యేలు ఇదే కోరుకుంటున్నారమ్మా. నేనైతే బయటపడ్డాను వాస్తవానికి. మంగళగిరిలో నా టికెట్ కూడా క్యాన్సిల్ చేశారు. నేను ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి రాయలు, అలాంటిది నా టికెటే నాశనం చేశారని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, మరో మాజీ మంత్రి పార్థసారథి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే మంత్రి అయినా ఆయన చాలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాళ్ళిద్దరూ వచ్చేసి షర్మిల గారి దగ్గర మన సీక్రెట్ మీటింగ్ December 25th
ఆ రోజు జరిగినటువంటి సీక్రెట్ మీటింగ్. అంతకుముందు నుంచి వాళ్ళు టచ్లో ఉన్నారు. కానీ 25th రోజు షర్మిల గారితో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు వాస్తవానికి. సో ఆయన ఇప్పటికీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే జగన్ గారి పార్టీకి రాజీనామా చేసిన విషయం, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. సో షర్మిల గారు వీళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత తన కుటుంబానికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, ఎవరైతే తనకు మొదటి నుంచి నమ్మకంగా ఉన్నారో వాళ్ళే వచ్చి మా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది కాబట్టి మీ పేసుని చూపించి రాజశేఖర రెడ్డి బిడ్డగా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నాం, మేము బానిసలాగా బతకలేము, స్వేచ్ఛ కావాలి, మాకు గౌరవప్రదమైన రాజకీయ జీవితం కావాలి, పదవులు ఇవ్వాలంటే రేపు పోతాయి కానీ గౌరవప్రదమైన రాజకీయ జీవితం మాకు కావాలని చెప్పేసి వాళ్ళంతా వచ్చి అడిగినప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అప్పటికి అడిగి ఉంది ఏపీలో బాధ్యతలు చూడాలని చెప్పి షర్మిల గారిని. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆ రోజు కండిషన్కి ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఓకే చెప్పేశారు. దానికి కారణాలు ఇవి. సో ఆమె క్లియర్ కట్గా డిసైడ్ అయిపోయారు జగన్ గారిని అధికారంలో దించాలని చెప్పేసి. వాస్తవానికి ఆ ఇండికేషన్ పంపించాలనే కారణంతోనే తను లోకేష్ గారి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు వాస్తవానికి. ఆ క్రిస్మస్ గిఫ్ట్లో కూడా జాగ్రత్తగా గమనించండి, 2024లో నారావారి కుటుంబానికి మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ఆమె క్లియర్ కట్ ఇండికేషన్. అది కూడా ఇంకోటి, జగన్ గారిని వైఎస్ఆర్ కుటుంబం నుంచి దూరం చేసేసి వైఎస్ఆర్ కుటుంబం ఇది కోరుకుంటుంది అని చెప్పారు. అంటే తన ఉద్దేశంలో వైఎస్ఆర్ కుటుంబం అంటే తన ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, వైఎస్ సునీత గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇదో కుటుంబంగా చూస్తున్నారు. ఈ కుటుంబం నుంచి జగన్ గారిని వేరు చేసినట్టు ఆ మాట్లాడుతూ ఒక సంకేతాన్ని చెప్పకనే చెప్పింది, ఒక ఇండికేషన్ని. రెండోది ఖచ్చితంగా తాను జగన్ గారు అధికారం నుంచి దిగిపోవాలని కోరుకుంటుంది. దీంట్లో ఎటువంటి పొలిటికల్ సీక్రెట్, పొలిటికల్ ఇండికేషను ఇప్పటికైతే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సయోధ్య లేదు. కానీ మొన్న 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు షర్మిల గారి ఇంట్లో ఒక సీక్రెట్ భేటీ జరిగింది. దాంట్లో వైఎస్ సునీత గారు, పార్థసారథి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, సునీల్ కనుగోలు గారు, కేవీపీ రామచంద్రరావు గారు వాళ్ళంతా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత తన కడప ఎంపీగా పోటీ చేయాలి, అప్పుడే నేను నిజంగా జగన్ గారి మీద ఫైట్ చేస్తున్నాననేటువంటి కోణాన్ని చూపించినట్టు ఉంటుంది. రెండోది తన వైపు వచ్చే ఎమ్మెల్యేలకి తను ఒక రకంగా చెప్పాలంటే ఏమంటారు ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి తను భావించి ఆ రోజు కడప ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ చేసుకున్నారు వాస్తవానికి. సో ఆ విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన తన అనుగులతోటి తన అనుకున్న మనుషులతోటి షర్మిల గారికి రాయిదారం పంపించారు. జరిగిందేదో జరిగింది, వదిలేయి, నేను కడప ఎంపీ కావాలంటే వైసీపీ తరపున ఇస్తాను, పోటీ చేయి, గతంలో జరిగినవని వదిలేసేయి అని చెప్పేసి సయోధ్య కోసం నిన్న జగన్ గారు కొన్ని మంది మనుషుల్ని షర్మిల గారి దగ్గరికి పంపించారు. కానీ షర్మిల గారు లొంగలేదు. మీకు ఓ విషయం చెప్తున్నాను, క్రిస్మస్ వేడుకల్లో కూడా విజయం గారికి జగన్ గారికి మధ్య చూడండి, వాస్తవానికి విజయం గారు ఎంత కలుపుకుందామని చూసినా జగన్ గారు అంత కలివిడిగా లేరు విజయం గారి విషయంలో. ఆ వీడియో కూడా మీ అందరూ చూశారు వాస్తవానికి. కారణం ఏంటంటే విజయమ్మ గారు షర్మిలకి సపోర్ట్గా నిలుస్తున్నారని కారణం చేత. సో తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టేశారు రాజకీయ స్వార్థాల కోసం అనేటువంటి విమర్శలు ఈ మధ్య జగన్ గారు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇప్పటికైతే షర్మిల గారు క్లియర్ కట్గా ఉన్నారు జగన్ గారితో పొలిటికల్ ఫైట్ ఇవ్వడానికి. ఆయన సయోధ్య కోసం మనుషులు పంపించిన సస్సే మేరా, నేను ఇదే లైన్లో ఉంటాను, ఇదే లైన్లో పోతానని ఇప్పటికైతే కరాఖండిగా చెప్తున్నారు. మనకున్న సమాచారం మేరకు డిసెంబర్ మొదటి వారంలో పార్టీ విలీన ప్రక్రియ ముగియబోతుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థ కార్యక్రమం ఉంది, దానికి రాహుల్ గాంధీ గారు అఫీషియల్గా రాబోతున్నారు. జనవరి 26వ తారీఖున ఆమె ఏపీసీసీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. లేదు అంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీసీసీకి ఇన్ఛార్జిగానన్నా రాబోతున్నారు. ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆమె బలంగా జగన్ని ఓడించేదానికోసం పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ రోజుకైతే ఆమె ఆలోచన అదే. మళ్ళీ రేపు ఏమైనా సయోధ్యలు జరిగి మాటల మంత్రి జరిగి ఆమె ఏమన్నా రాజీ పడితే మనం చెప్పలేం. కానీ అంటే మనం జాతకం చెప్పేవాల్సి కార్తీక్ కాదు కాబట్టి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ నిజం. దీంట్లో ఎలాంటి సయోధ్యలు రాజకీయ ఒప్పందాలు ఏమీ లేవు. జగన్ గారితో తను ఫైట్ ఇవ్వడానికే తను రెడీగా ఉన్నారనే విషయాన్ని మాత్రం మీకు క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను.